హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి రోజు ఆ రామయ్యకి నైవేద్యంగా పెట్టే 3 రకాల ప్రసాదాలని తయారు చేసుకుందాం. సులభంగా చేసుకునే వడపప్పు, పచ్చి సలిమిడి, పానకం రెసిపీని చూసేద్దాం. ఈ శ్రీరామనవమికి మనం తీసుకునే ఈ ప్రసాదాలు మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచివి. ఈ చైత్రమాసంతో ఎండాకాలం మొదలవుతుంది కదండి. ఈ సమయంలో వడదెబ్బ తగలకుండా రోగనిరోధక శక్తి పెంచడం కోసం బెల్లం, మిరియాలు, యాలకులతో తయారు చేసిన పానకం అనేది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. అలానే పెసరపప్పుతో చేసిన వడపప్పు కూడా శరీరానికి చలువ చేస్తుంది. ముందుగా వడపప్పు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పావు గంట నానబెట్టండి. ఇప్పుడు పానకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 10 వరకు నల్ల మిరియాలని, 2 ఇలాచీలని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక 2 గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి. ఇందులో పావు కప్పు వరకు బెల్లాన్ని వేసి ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, యాలకుల పౌడర్ని కూడా వేసుకోవాలి. బెల్లం బాగా కరగనివ్వాలి. ఇప్పుడు చలిమిడి కోసం ఒక బౌల్లో అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినంత నీళ్లు పోసుకొని ఉండలా చుట్టుకోవాలి. ఈ పచ్చి చలిమిడిని చాలామంది తడి బియ్యం పిండితో కూడా చేస్తారండి. ఇలా తొందరగా పొడి బియ్యం పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చలిమిడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పానకాన్ని తీసుకొని అందులో తులసాకులను వేసుకోవాలి. నచ్చితే పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు కూడా నానిపోయింది కదా, వడపప్పు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో పెసరపప్పును వేసి పైన ఇలా బెల్లం ముక్కను పెట్టుకుంటే వడపప్పు రెడీ అయిపోయినట్టే. చాలామంది ఇందులో కొబ్బరి తురుమును కూడా యాడ్ చేస్తారండి. ఇంతేనండి, శ్రీరామనవమి రోజు ఆ రామయ్యకి నివేదించే వడపప్పు, పానకం, చలిమిడి అయితే రెడీ అయిపోయాయి. చాలా తక్కువ టైంలో ఈ ప్రసాదాలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.